హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. తొలి ఏకాదశిని సర్వపాపహారిగా పిలుస్తారు. విష్ణు ప్రీతికరమైన తొలి ఏకాదశి నాడు ఉపవాసం, తీర్థక్షేత్రాల సందర్శనం ముఖ్య విధులు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే ఏకాదశి కనుక దీనినే శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తరువాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దాంతోపాటే మన పండుగలు వరుస కడతాయి. నెలలో 11వ రోజును 27వ రోజును కూడా ఏకాదశి అనే పిలుస్తారు. పౌర్ణమికి ముందు ఒకటి, అమావాస్యకు ముందు ఒకటి వస్తుంటాయి. మొత్తం మీద ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం ఉంటే ఈ సంఖ్య 26కు పెరుగుతుంది. ఏకాదశి తిథి విష్ణువుకు ప్రీతికరమైంది. ఆషాఢ శుక్ల ఏకాదశి మరింత పవిత్రమైనది. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రను చాలిస్తాడు. ఈ 4 నెలలు పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలు చేస్తుంటారు. కాలగమనంలో మార్పు. తొలి ఏకాదశితో కాలగమన మార్పు సూచితమవుతుంది. ఆ రోజు నుంచి భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి, అంటే నిద్రా సమయాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా దైనందిన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని చెప్పడానికే పెద్దలు ఇటువంటి పండుగను ఏర్పరిచారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. విష్ణువు అనే పదానికి సందర్భానుసారంగా సూర్యుడు అనే అర్థం కూడా చెబుతారు. సూర్యనారాయణుడు అనేది అందుకే. తొలి ఏకాదశిలో సూర్య ప్రస్తావన కనిపిస్తుంది. ఎలా అంటే అప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తొలి ఏకాదశి రోజు తర్వాత నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇలా వాలటాన్నే నిద్రపోవడంగా భావించడం వల్ల ఆ భావనే ప్రచారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. పురాణ కథలు. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి మహిమ గురించి వివరించాడు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధం చేసే సమయంలో విష్ణువు శరీరం నుంచి ఏకాదశి కన్య జన్మించింది. ఆమె అంటే విష్ణువుకు ఎంతో ఇష్టమని పలు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన రుక్మాంగదుడు మోక్షాన్ని పొందిన కథ పురాణ ప్రసిద్ధం. ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు సతీ సక్కుబాయి మోక్షం పొందింది. షట్చక్రవర్తులలో ఒకడైన మాంధాత రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దాంతో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగీరసుడి సూచన మేరకు శయన ఏకాదశి వ్రతాన్ని భక్తితో నిర్వర్తించాడు. ఆ వ్రత ఫలంతో మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షమై కరువు తీరి ప్రజలు సుఖపడ్డారన్నది పురాణ గాథ. ఉపవాసం ఆరోగ్యం. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని కొందరు పండితుల అభిప్రాయం. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని అంటారు. ఉపవాసం చేయడం వల్ల జీర్ణకోశం శుభ్రమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. కఠినమైన రోగాల నుంచి తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఉపవాస సమయంలో ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. తొలి ఏకాదశి నాడు విష్ణు భక్తులు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు.
ఆ పేలపిండినే విష్ణువుకు నివేదించి ఉపాహారంగా తీసుకుని ఉపవాసం చేస్తారు. ఆలయాల్లో కూడా పేలపిండి ప్రసాదంగా పంచే ఆచారం ఉంది. తొలి ఏకాదశి నాడు ఉపవాస జాగారాలతో విష్ణువును పూజించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. కట్టసి భక్తి మాసపత్రిక శ్రీ వై మల్లికార్జునరావు గారు. మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.